హాయ్ ఆల్. ఇవాళ గుత్తి వంకాయ కూరనేనండి చేశాను. ఇలాంటి చిన్న చిన్న వంకాయలు దొరికితే కాడలు కొంచెం వాడినట్టుగా అనిపించింది. అందుకని అవి తీసేసాను. తీసి దానికి ఒక పౌడర్ స్టఫ్ చేసింది కానుని రెడీ చేశాను. ఒక చిన్న కప్పు ఏమో శనగపప్పు, అదే సేమ్ మెషర్మెంట్ మినపప్పు. దాంతో 4 ఎండుమిర్చీలు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసి ఒక చిన్న నూనె పెసరు ఒక స్పూన్ వేసి 2 ఇంగువ ముక్కలు వేసి దాన్ని వచ్చి ఫ్రై చేసాను. దాంతోపాటు మిక్సీ పట్టేసాను. అది రవగా చేసుకున్నామంటే తినేటప్పటికి బాగుంటుంది, ఫైన్ పౌడర్ కాకుండా. సో ఇలాగ రవగా వచ్చి మనం వచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దానిలో కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నామంటే స్టాక్ ఉంటుంది. కానీ నేను అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే కమ్మగా బాగుంటుంది. అందుకని కొంచెంగానే చేసుకున్నాను నేను. అదేమో పెట్టిన వంకాయల మధ్యలో స్టఫ్ చేసి మందపాటి గిన్నెలో నూనె పోసి వంకాయలు వేసి మూసి పెట్టేసాను. బాగా ఫ్రై అప్పుడప్పుడు మధ్యలో కలిపేసేయమంటే అప్పుడప్పుడు బాగా ఫ్రై అవుతుంది. ఎక్కువ వేసి కలపకుండా ముక్కలు అవ్వకుండా కాయలుగా ఉన్నట్టుగా కలుపుకోండి. ఇలా చూసారా, కాయలుగా ఉన్నప్పుడు వేడి అన్నట్లే నూనెను నెయ్యి వేసుకొని కాయలు ఒత్తుకుని తింటే అంత బాగుంటుంది. ఇవాళ వంటకాలేమో సత్తు గిన్నెలో పప్పుచారు, మెంతి కూర పప్పు, బెండకాయ వేపుడు. తర్వాత ఇవాళ ముగ్గు ఎలా ఉందో చెప్పండి. కలర్ వేసాను. ఇవాళ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.